ఇంకా వినాయక చవితి 27 తారీఖు నాడు, ఇవాళ 22, అంటే ఈ పాటికే పండాలు గిండలు అన్ని తయారైతుంటూ ఉంటాయి, రెడీ అవుతూ ఉంటాయి. ఇప్పటికే విగ్రహాల తరలింపు కార్యక్రమం అక్కడక్కడ కరెంటు షాకులు విద్యుత్ షాకులతో చనిపోతున్నటువంటి పరిస్థితి. సో వినాయక విగ్రహాల ఏర్పాటు, వినాయక విగ్రహాల కోసం అహర్నిశలు 9 రోజులు రాత్రులు దానికోసం కష్టపడి, అంతకంటే ముందు ఈ చందాలు వసూలు కార్యక్రమము ఈ ఏర్పాట్లన్నీ చూసుకొని ఆ తర్వాత అయిపోయిన తర్వాత కూడా 1-2 రోజులు ఆ పని ఒత్తిడితోనే ఉంటుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా ఇప్పుడు వినాయక విగ్రహాల చుట్టూ ఉంటుండే. ఒకప్పుడు వినాయక విగ్రహాలు పెడితే ఈ కొనుకొచ్చుడు తక్కువ, ఆడిదాన్నే మట్టితో చేసుకుంటుండే, ఆడిదాన్నే చెరువుల మట్టి తీసుకొచ్చి ఆడిదాన్నే విగ్రహాలు లెక్క తయారు చేసుకొని పూజించుకునేది, అయిపోయేది. కానీ ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వచ్చిన తర్వాత సో వాటి రూపురేఖలు మారిపోయినాయి. వినాయకుడు చాలా అందంగా ఏది నయనానందంగా కనిపించడం కోసం ఆ రంగులను ఆ ఫ్లేవర్లు అన్నింటినీ యాడ్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ వినాయక చవితి ఏ విధంగా కొంతమందికి ఉపాధి కల్పించాల్సి ఉంది, ఏం జరుగుతూ ఉంది. సో కొంతమంది మనకి ఈ శాలివాహన మిత్రులు వచ్చినారు, వాళ్ళతోని ఒకసారి కుమ్మరి సోదరులు వాళ్ళు కుండలు కూజలు అనేకమైనటువంటి వస్తువులు ఆ రోజుల్లో తయారు చేసి సో మానవాళికి అందించినటువంటి అత్యంత గొప్ప కళాకారులు వాళ్ళు. సో వాళ్ళతో పాటు సో మనం ఒక్కసారి సింధు నాగరికత, హరప్ప, మొహంజోదారో ఆ నాగరికతల ప్రాంతంలోకి వెళితే మొట్టమొదటిసారిగా అక్కడ బయటపడ్డ కళాఖండాల్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ కుమ్మరి జాతి ఆ నాగరికత సమయంలో కూడా ఉంది. ఆ నాగరికత సమయంలోనే వాళ్ళు అనేకమైనటువంటి కళలను ప్రదర్శించి అద్భుతమైనటువంటి కళాఖండాలను వస్తువుల రూపంలో తీసుకొచ్చినటువంటి శాలివాహనులు వాళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా దీనావస్థలో ఉంది. సో వాళ్ళ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఎంబీసీ కార్పొరేషన్లు పెట్టి వాళ్ళ కోసం ఏదో మేము చేస్తున్నాము ఇది చేయబోతున్నామని చెప్పారు, కానీ చేసింది మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత శూన్యం, ఏమీ లేదు. కేవలం ఒకరిద్దరికి పదవులు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. సో వాస్తవానికి ఒక్క హైదరాబాద్లోనే వేల కోట్ల రూపాయల మార్కెట్ ఈ వినాయక విగ్రహాల సందర్భంగా జరుగుతుంది. ఆగుచందు, వినాయక విగ్రహాల సందర్భంగా వేల కోట్ల రూపాయల మార్కెట్ ఈ తెలంగాణ, మరి ముఖ్యంగా హైదరాబాద్లో, ఇక తెలంగాణ అంతటా చూసుకుంటే ఇదొక 10-20 వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫెస్టివల్గా మారిపోయింది. ఇక దేశవ్యాప్తంగా అయితే విపరీతంగా ఉంటుంది. ఒక్కొక్క వినాయక మండపానికి 1500 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ చేయించినటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. సో అంతగా ప్రజల్లోకి చొచ్చుకుపోయినటువంటి వినాయక చవితికి మూల కారణమైనటువంటి వినాయక విగ్రహం, ఈ వినాయక విగ్రహాన్ని తయారీకి సంబంధించినటువంటి ఆ కళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కుమ్మర బిడ్డల దగ్గర అద్భుతమైన కళ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం ఇప్పటి వరకు జరగలేదు. మనకు ఈ వినాయక విగ్రహాలన్నీ వస్తే కలకత్తా నుంచి రావాలి, లేదంటే ఇక్కడ ప్రత్యేకంగా డేరాలు టెంట్లు వేసుకొని తయారు చేసేటువంటి వ్యవస్థలు ఉండాలి. కానీ నిజంగా కుమ్మరులకు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం వినాయక విగ్రహాలు తయారు చేయడం అత్యంత ఈజీ. అది కాకుండా జిహెచ్ఎంసీ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 1,00,000 విగ్రహాలను తయారు చేయించి మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తూ ఉంది. సో ఆ మట్టి విగ్రహాలన్నా పోనీ కుమ్మరులు తయారు చేసి ఇస్తారు అంటే కాదు. సో ఎట్టి పరిస్థితిలో ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఈ శాలివాహన బిడ్డలకు అందించి వాళ్ళకి శిక్షణిచ్చి, ఇప్పుడు వాళ్ళైనా చేసేది ఏం లేదు, ఏం పెద్ద కళ ఏం లేదు, అచ్చులు పోసుడే, సాంచలు తీసుకొచ్చి అచ్చులు పోసుడే. ఆ కార్యక్రమాన్ని కంప్లీట్గా ఈ కుమ్మర జాతికి అప్పజెప్పినంటే వాళ్ళ కులవృత్తితో పాటు ఈ పండుగలో కూడా వాళ్ళ ఆర్థికంగా కొంత సస్టైన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని వేల కోట్ల రూపాయలు మన కళ్ళ ముంగట్నే మనం కట్టేటువంటి డబ్బులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతూ ఉన్నాయి. సో కాబట్టి ఆ మన కాడ ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపడితే బాగుంటుంది అనేది నేను రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నటువంటి సూచన.